హలో ఫ్రెండ్స్, మన లవ్లీ స్మైలీ కథలు చూస్తూనే ఉన్నారు కదా. ఈ అల్లరి దయ్యాల అల్లరి పనులు ఎంతో బాగున్నాయి కదా. లవ్లీ స్మైలీ అనే అమ్మాయిలు ఇద్దరు నిజంగానే అల్లరి పిల్లలు. వారి అల్లరితనంతో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడికి కోపం తెప్పించారు. ఆయన ఈ అమ్మాయిలను దయ్యాలుగా మార్చేశాడు. ఈ పిల్లలు తమ తప్పు తెలుసుకొని ప్రార్థించేసరికి 100 మంచి పనులు చేస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్తాడు. ఈ సీరియల్ 8వ కథలో రోజా అనే యువతిని కాపాడుతాయి. వాట్సాప్ స్నేహం పేరుతో ఆడపిల్లలను మోసం చేసే దుర్మార్గులను ఆట కట్టించాయి మన అల్లరి దయ్యాలు. ఇట్లా ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి పాడు చేసి వీడియోలు తీసి వారి జీవితాలతో ఆడుకుంటున్న రౌడీ విధవల నుండి దూరంగా ఉండాలి. చెడు స్నేహాలను నమ్మకూడదు. ఈరోజు మన లవ్లీ స్మైలీలు ఏం చేస్తున్నారో చూద్దామా? పదండి మరి. అనగా అనగా రాజాపురం అనే చిన్న ఊరు ఉన్నది. పాడి పంటలతో కళకళలాడుతున్న ఆ ఊరిలో ప్రజలంతా హాయిగా నివసిస్తున్నారు. వారికి అనుకోకుండా ఒక ఆపద వచ్చి పడింది. ఆ ఊరి బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీదకి ఒక చింతనిప్పుల దయ్యం వచ్చి చేరింది. ఆ పిశాచం కళ్ళు ఎర్రగా చింతనిప్పులలాగా మండుతూ ఉంటాయి. అందుకే ప్రజలంతా భయపడి చింతనిప్పుల దయ్యం అని పిలుస్తున్నారు. ఆ దయ్యానికి ఆకలి ఎక్కువ. ఆ ఆకలి దయ్యం రాత్రిపూట రాజాపురం ఊళ్ళోకి వచ్చి ప్రతిరోజు ఒక మేకను లేదా గొర్రెను ఎత్తుకుపోయి తింటూ ఉన్నది. ఊళ్ళో గొర్రెలు మేకలు మాయం అవుతున్నాయి. తమ గొర్రెలు మేకలు మాయం అవుతున్నట్లుగా ఆ ఊరి ప్రజలు గుర్తించారు. గోపాయ మామ, మా మేకపోతు కనిపించడం లేదే. రాత్రి మేకల దొడ్డిలో తోలి తలుపుకు తాళం వేసిన తాళం వేసినట్లే ఉన్నదే. మేకపోతు మాత్రం పోయింది. నాకు ఘటనే జరిగింది రాలుడు. మోసిన తలుపు మూసినట్టే ఉన్నాయి, కానీ గొర్రెపోతు మాత్రం మాయమైంది. దొంగ ఎవడో గాని మనమందరం మాటేసి పట్టుకోవాలి మామ, లేకపోతే మన ఊరికే నష్టం. అవునరా, మన వాళ్ళందరికీ చెప్తా, రాత్రి కాపలా కాదాం. ఆ రోజు రాత్రి ఆ ఊరి వాళ్ళు కాపలా కాశారు. మేకల దొంగను పట్టుకోవాలని రెడీగా ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఒక ముసుగు వ్యక్తి ఊళ్ళోకి ప్రవేశించాడు. ఒక మేకల దొడ్డి దగ్గరికి వచ్చాడు. మేకను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఊరి వాళ్ళంతా కర్రలతో చుట్టుముట్టారు. దొరికినవరా దొంగ వెధవా, నిన్ను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తాం. నీ మొహం, నేను దొంగను కాను, ఆకలి దయ్యాన్ని. నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. ముందా ముసుగు తీరా దొంగ నా కొడక, లేకపోతే ఈ కర్రతో నీ బుర్ర బద్దలు కొడతా. ఆ దయ్యం ముసుగు తీసింది. ఆ చింతనిప్పుల దయ్యం ఒక్కసారిగా బగ్గున మండింది. ఆగండి, పారిపోవద్దు. నేనే ఆకలి దయ్యాన్ని. గత జన్మలో ఆకలి తీరక దయ్యంగా మారాను. నాకు రోజు ఒక పసరాన్ని బలిగా పంపించండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తా. ఆ ఊరి ప్రజలంతా భయపడిపోయారు. అందరూ కలిసి రోజు ఒక మేకను గొర్రెను ఆ మర్రి చెట్టుకు కట్టేసి వస్తున్నారు. ఆ దయ్యం దాన్ని తినేస్తూ ఉన్నది. ఇట్లా కొద్ది రోజులు గడిచాయి. గోపయ్య మామ, రోజుకో మేకను ఆ ఆకలి దయ్యానికి పంపుతా ఉంటే కొద్ది రోజులలో మన ఊర్లో ఒక్క పసరం కూడా ఉండదే. అవునరా, ఆ తర్వాత ఆ దయ్యం మనల్ని కూడా తినేస్తుంది.
మనం అందరం ఊరు వదిలేసి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదురా. ఆ రోజు గోపయ్య ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఆకాశంలో విహరిస్తున్న లవ్లీ స్మైలీలు గోపయ్యను చూసి అక్కడికి వస్తాయి. అక్కడ చూడవే స్మైలీ, ఎవరో తాత పాపం ఒంటరిగా కూర్చున్నాడు. మనం వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుందాం పదా, మనకు బోరు తగ్గిపోతుంది. పదవే వెళ్దాం. అల్లరి దయ్యాలు గోపయ్య ముందుకు వెళ్ళగానే గోపయ్య ఆశ్చర్యపోతాడు. దయాల ఉన్నది సరిపోవట్లేదని కొత్తగా మీరు కూడా వచ్చిండ్రా? మా ఊళ్ళో ఇంకేం మిగిలింది? రాండి, నన్ను బిక్క తినండి, రండి. కోపం చేయకు తాత, మేము పీక్కు తినే దయ్యాలం కాదు, కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేసే దయ్యాలం. దయ్యాలల్లా సాయం చేసే మంచి దయ్యాలు కూడా ఉంటాయా? నేను నమ్మా, అస్సలే నమ్మా. అల్లరి దయ్యాలు గోపయ్యతో స్నేహంగా మాట్లాడి ఆ ఊరి విషయాలన్నీ తెలుసుకున్నారు. నిజమే తాత, మీ ఊరు చాలా కష్టాలలో ఉన్నది. ఆ చింత నిప్పుల దయ్యం మాకంటే శక్తివంతమైనది. అయినా సరే మీకు మేము సహాయం చేస్తాం, మీ ఊరిని కాపాడుతాం, మళ్ళీ వస్తాం. లవ్లీ స్మైలీలు తమ కంటే శక్తివంతమైన చింతనిప్పుల దయ్యం పీడను ఆ ఊరికి తొలగించాలని నిశ్చయించుకున్నాయి. తమకు శాపం పెట్టిన మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాయి. ఆయనతో చింతనిప్పుల దయ్యం గురించి చెప్పాయి. ఆ మునీశ్వరుడు తన దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాడు. అది ఒక ఆకలి తీరని ఆత్మ. తన కోరిక తీరక పిశాచ రూపం ధరించింది. ఆ ఊరి వారందరూ హోమం చేస్తే ఆ ఆత్మకు విమోచనం కలుగుతుంది. నేను నా మంత్రశక్తితో ఆ దయాన్ని కట్టడి చేస్తాను. మీరు ఆ ఊరి ప్రజలతో ఆకలి హోమం చేయించండి. అల్లరి దయ్యాలు ముని వద్ద సెలవు తీసుకుని రాజాపురానికి వచ్చి గోపయ్యను కలుస్తాయి. ఆకలి హోమం ఎలా చేయాలో అతనికి వివరిస్తాయి. గోపయ్య అందరితో చెప్పి హోమం ప్రారంభిస్తారు. ప్రతి ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ము కడతారు. ప్రతి గుమ్మం ముందు తులసి మొక్క నాటుతారు. ప్రతి ఇంటిలోనూ అన్నం వండి ఇంటికి ఒక ముద్ద తెచ్చి ఆ హోమంలో వేస్తారు. మునీశ్వరుడి మంత్రశక్తికి కట్టుబడిన ఆ ఆకలి దయ్యం ఆ హోమం దగ్గరికి వస్తుంది. తన కోసం ఆ ఊరి ప్రజలు చేస్తున్న హోమాన్ని స్వీకరించి తన ఆకలి తీర్చుకుంటుంది. ఆ ఆత్మలోని పిశాచి రూపం అంతరించి ఆత్మకు విముక్తి కలుగుతుంది. ఆత్మ ఎగిరిపోతుంది, గాల్లో కలిసిపోతుంది. గోపయ్యకు టాటా చెప్పి లవ్లీ స్మైలీలు తమ చెట్టు వైపుకు వెళ్ళిపోతాయి. మిమ్మల్ని మేమెప్పుడూ గుర్తుంచుకుంటాము. మా ఊరి ప్రజలు మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోరు. దేవుడు మిమ్మల్ని చల్లంగా చూస్తాడు. పోయిరండి తల్లి. ఫ్రెండ్స్, చూశారు కదా, రాజాపురం గ్రామ ప్రజలు కష్టాలలో ఉన్నారని, తమకు శక్తి లేకపోయినా ఆ విముక్తి మార్గం మునీశ్వరుడిని అడిగి తెలుసుకొని ఆ ప్రజలకు సహాయం చేశాయి మన అల్లరి దయ్యాలు. మనం కూడా మన అల్లరి దయ్యాలకు త్వరలోనే శాప విమోచనం కలగాలని కోరుకుందాం. సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.